హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు మనం వచ్చేసి గుండం మల్లికార్జున స్వామి దేవాలయానికి అయితే వచ్చామన్నమాట. మీరు లొకేషన్ చూడండి, మొత్తం ఎంత అద్భుతంగా ఉంటుందో. చుట్టూ కొండల మధ్యన ఉంటుందన్నమాట దేవాలయం వచ్చేసి. మీకు జూమ్ చేసి చూపిస్తాను. మొత్తం కొండల మధ్యన ఉంటుందన్నమాట అంతా. చూశారు కదా ఇప్పుడు లొకేషన్ మొత్తం. ఒకప్పుడు ఇట్లా మెట్లు అనేది లేకుండే అనమాట. రీసెంట్గా కట్టారన్నమాట, 1 సంవత్సరం కిందట. ఎవరైనా రావాలనుకుంటే డోన్ నుంచి 20 కిలోమీటర్లు, బనియాన్పల్లె నుంచి 30 కిలోమీటర్లు, నంద్యాల నుంచి 80 కిలోమీటర్లు, కర్నూలు నుంచి 70 కిలోమీటర్లు వస్తుందన్నమాట. గుండం మల్లికార్జున స్వామి దేవాలయం అన్నమాట. ముందర గడ స్తంభం చూడండి ఎంత పెద్ద ఉందో. ఒకప్పుడు ఇట్లా గుడి అనేది లేకుండా అనమాట, ఓన్లీ మట్టితోనే ఉండమాట శివలింగం లోపల. నీలగుండం కానీ పక్కనే ఉందన్నమాట, చూపిస్తాను ఇప్పుడు. గుడి లోపల అన్నమాట. పైన అంతా ఇసుక అనమాట, అదంతా ఉండేది. ఏమంటే నెత్తికి తగిలితే రాలిపోతుంది. ఇప్పుడు బాగుందన్నమాట. గర్భగుడి లోపలైతే ఇప్పుడు చూపిస్తాను. శివలింగం చూడండి అక్కడ ఎలా కనిపిస్తున్నాడు దేవుడు. లోపల చూడండి అంతా గృహ మాదిరి ఏర్పడింది అనమాట అక్కడ లాస్ట్లో. పైన చూడండి మొత్తం ఎలా ఉందో, అంతా మట్టి మాదిరి రాలిపోతున్నమాట కిందికి. మామూలుగా మనం ఇప్పుడు సున్నం పూసారు కదా, అట్లా పూసినారన్నమాట అంతా. గుడి మొత్తం చూడండి ఇప్పుడు ఎలా ఉందో. అక్కడ సింహం అనమాట ఉండేది ఎదురుగా, అమ్మవారు అనమాట అక్కడ. చూశారుగా అమ్మవారిని ఎలా ఉన్నారు. అమ్మవారు వెనకాల గృహాల మాదిరి ఏర్పడినాయి అనమాట, సొరంగాల మాదిరి. అక్కడ చూడండి పైన ఎలా ఉన్నాయో అంతా. ఈ పక్క సరిగ్గా కనపడడం లేదు కానీ ఇక్కడ పైన చూడండి అంతా ఎలా ఉందో. అక్కడ లోపలికి ఉందన్నమాట అంతా. ఇక్కడ వచ్చేసి గుండం అనమాట. చూద్దాం రండి అందరం కలిసి. ఒక్కసారి లొకేషన్ చూపిస్తాను చూడండి మొత్తం. మామూలుగా నీళ్ళు అనేది ఆ గుండం నుంచి ఇట్లా కిందికి పాడుతూనే ఉంటాయి అనమాట. ఇప్పుడు కానీ వాటర్ అనేది పాడుతూనే ఉన్నాయి చిన్నగా. ఇప్పుడైతే గుండం చూద్దాం రండి. కిందికి వెళ్ళాలన్నమాట. ఇక్కడ మెట్లు ఉన్నాయి కదా, మెట్లంపటి దిగుకుంటా కిందికి వెళ్ళాలి. ఇప్పుడు కొండ చూడండి ఎలా ఉందో. అంతా గృహాల మాదిరి ఏర్పడినాయి అనమాట. ఇవన్నీ సహజంగా ఏర్పడినవి అనమాట ఇవి.
గుండంలో నీళ్లు చాలా తక్కువ ఉన్నాయన్నమాట. ఇక్కడ చూడండి అంతా పాకర పట్టినాయి అంతా. ఇక్కడ చూడండి ఇవన్నీ మామూలుగా గృహాలు మాత్రం ఉన్నాయన్నమాట కింద. ఇక్కడ ఈ లాస్ట్ నుంచి మామూలుగా అక్కడ నుంచి వాగు ఉందన్నమాట కింది మీదికి. ఆ వాగు ద్వారా గుండానికి చేరుకుంటాయి. మామూలు వర్షాకాలం వస్తే వాటర్ ఫాల్ మాత్రం అంత పారుతా అన్నమాట ఇక్కడ నుంచి అంతా. ఇక్కడ చూడండి చిన్న దార మాదిరి వెళ్తూనే ఉన్నాయన్నమాట నీళ్ళు కింది మీదికి. ఇంత ఎండాకాలమైనా కానీ మామూలుగా అంటే నీళ్ళు పారవు, కానీ ఎంత స్వచ్ఛంగా కనిపిస్తున్నాయి అంటే కింది మీదికి అంత స్వచ్ఛంగా కనిపిస్తున్నాయి. ఇక్కడ చూడండి మళ్ళీ కింది మీదికి పోతూనే ఉన్నాయన్నమాట. ఇక్కడ ఇదంతా వాగు, పెద్ద వాగు అనమాట. ఇక్కడ చూడండి మామూలు సహజంగా ఏర్పడినట్టు అనమాట గృహాల మాదిరి. ఎలా ఉందో చూడండి అంతా.